హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము జూ పార్క్ అయితే వచ్చాము. ఇంకా ఈరోజు సండే కాబట్టి అందరికీ హాలిడే అని ఇలా సరదాగా పిల్లలు వెళ్దామంటే సరే అని ఇంకా జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోపలికెళ్తుంటే లెఫ్ట్ సైడ్ టికెట్ తీసుకోవాలి. చూడండి అది కూడా చూపిస్తాను మేము ఇంకా ఇంటి దగ్గర బయలుదేరేసరికి లేట్ అయిపోయింది. మేము 2కి అయితే అలా వచ్చాము. లింగంపల్లి నుండి వచ్చాము. ఇంకా అక్కడే లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడే తిన్నాము. పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది. నేచర్‌లో తింటే బావుంటుంది అని చెప్పేసి ఇక్కడికి లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇది చూడండి ఎంట్రన్స్. అక్కడికెళ్ళాలి కొంచెం ముందు. ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి పెద్దవాళ్ళకు 100, కిడ్స్‌కొచ్చేసి 50. ఇక్కడ కెమెరా ఛార్జెస్ కూడా ఉంటాయంట. మనం ఏమైనా కెమెరా ఉంటే లోపలికి తీసుకెళ్ళాలంటే దానికి కూడా ఛార్జెస్ ఉంటాయంట, సెపరేట్ ఛార్జెస్. అది కూడా ఇక్కడ మీకు చూపించాను చూడండి ఒకసారి. ఇక్కడ బోర్డు పైన అన్ని డిస్‌ప్లే మెన్షన్ చేశారు. దేనికెంత అని చెప్పేసి. కొంచెం సండే కదండీ టైం అయితే పట్టింది. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇదేనండి నేను చెప్పాను కదా కెమెరాని బట్టి దానికి ఛార్జెస్ ఉంటాయంట. ఇదే టికెట్ కౌంటర్. సైడ్ ఖాళీ ఉంది కానీ ఎందుకో మరి అక్కడ ఎవ్వరు లేరనుకుంటా. ఇక్కడ ముందుకెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లగేజ్ బ్యాగ్‌ది ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే మన కాలేజ్ బ్యాగులు ఇవి ఎలో లేవంట. వాళ్ళొక బ్యాగ్ అయితే ఇస్తారు. ఆ బ్యాగ్ తీసుకెళ్ళాలి మనం. ఈ కాలేజ్ బ్యాగ్ ఎలో లేదంట. ఓన్లీ ఉమెన్ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఎలో. ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమైనా ఎలో లేదు. చిప్స్ ప్యాకెట్లు గాని ఏమన్నా తీసుకెళ్ళాలి అన్నా వాళ్ళు పేపర్ కవరు అలాగే వాళ్ళిచ్చే బ్యాగ్‌లో ఉన్న లగేజ్ మన ఏమన్నా థింగ్స్ అట్లా ఉంటే అవేమో వాళ్ళిచ్చే బ్యాగ్‌లో ఏసుకోవాలి. ఇంకా తినేవి ఉంటే పేపర్‌వి ఇస్తారు. దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ చెకింగ్ అన్నమాట. ఇక్కడికొచ్చాక ముందుకెళ్ళాక టికెటు చెక్ చేస్తారు. స్కాన్ చేస్తారనమాట. చూడండి చాలా కొంచెం లైన్ అయితే ఉంది. ఇంకా అలా లోపలికెళ్తూ ఉంటే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అక్కడ నుండి లోపలికొచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ అక్కడ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయించుకొని మళ్ళీ అక్కడి నుండి లోపలికొచ్చి టికెట్‌కు స్కాన్ చేసుకొని ఇగ ఇంత టైం అయితే పట్టిందండి. ఇంకో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వస్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యాప్ అయితే ఉంటుంది. అదే టికెట్ స్కానింగ్‌ది. ఇక్కడ అందరూ ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నారు. అలా ఇంకా లోపలికెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ అయితే మ్యాప్ అయితే ఉంది చూడండి. ఇదైతే మొత్తం పార్కు మ్యాప్ అన్నమాట. ఇది పార్క్ మొత్తం ఓవర్ వ్యూ. చూడండి. ఇది ఎట్లా ఎంట్రన్స్ ఇక్కడ ఏముంది, ఎక్కడ ఎండింగు, ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం మ్యాపింగ్ అనమాట. ఇంకా ఇట్లా మ్యాపింగ్ చూసుకుంటా తర్వాత ఇటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొంచెం మేమైతే లంచ్ తెచ్చుకున్నాము. అది తినేసి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా అన్నీ చూడడం అయితే జరిగింది.
ఇది అయిపోయింది కదండి మ్యాప్. ఇప్పుడు టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైగర్ చూడండి ఎలా వెళ్తుందో. అది ఎంతమంది అరిచినా చూడట్లేదు, ఏం చూడట్లేదు. అలానే వెళ్తూ ఉంది. చుట్టూ రౌండ్స్ వేస్తూ ఉన్నది. ఇదేనండి టాయ్ ట్రైన్. ఇది ఎక్కామంటే మనము నడిచే పని లేకుండా అన్నీ తిప్పి చూపిస్తుందన్నమాట ట్రైను. ఇక్కడ నడిచే పని ఉండదు. ఓపిక లేకపోతే ఇలా ఎక్కొచ్చు. కానీ నడిచెళ్తేనే ఆ ఎంజాయ్‌మెంట్ వేరండి. నేచర్‌లో రోజు తిరగలేం కదా సిటీలో. ఇది ఇంకో టైగర్. లోపలికెళ్ళిపోతుందండి గుహలోకి. చూడండి ఇలా నడుచుకుంటూ మెల్లగా వెళ్ళిపోతుంది గుహలోకి. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ దగ్గరికి వచ్చామండి. ఎలిఫెంట్ మంచి గడ్డి అయితే తింటున్నాయి అన్ని. చూడండి ఎలా తింటున్నాయో. వాటి షెడ్ చూడండి. వాటి ప్లేస్ ఎంత పెద్దగా, ఎంత ఫ్రీగా, ఎంత పీస్ఫుల్గా ఉంది. మేము డక్కుల దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి డక్కులు. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేంటో నేను మర్చిపోయా నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి టార్టాయిస్ అండి. టార్టాయిస్ చూడండి ఎంత బాగున్నాయో. భలే వెళ్తున్నాయి మెల్లగా. వీటిని చూస్తే అనిపిస్తుంది వీటి పనే బాగుంది అని. కానీ ఎవరి బాధలు వాళ్ళకుంటే చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. చాలా ఉన్నాయి టార్టాయిస్. ఇంకా కొన్ని వాటర్లో అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అదిగో మీకు కనిపిస్తుంది చూడండి. వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నాయి అవి. కొన్ని ఏమో పక్కకున్నాయి. కొన్ని ఇవి వచ్చేసి మంకీ హౌస్ అండి. దీనికి మంకీ అడవిలో ఎలా అయితే ఫీల్ అవుతుందో మంకీ ఆ ఫీల్‌లో ఉండడానికి దానికి అన్ని చెట్లయితే ఎలా చెట్ల మించి ఎలా తిరుగుతుందో అలా క్రియేట్ చేశారు. నా వాయిస్ నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. ఇదొచ్చేసి ఇక్కడ మంకీ అండి. మంకీ మనం ఇస్తుంటే మంచిగా కూర్చొని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుందది. ఎవ్వరిచ్చినా ఇట్లా చిన్న పిల్లలా తీసుకొని తిన్నట్టు తింటుందండి. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో మంకీ. ఇవి టార్టాయిస్ అండి. ఈ టార్టాయిస్‌ది మంకీది పక్కపక్కనే ఉంది. అందుకే అటు ఇటు తిరుగుతున్నాము. ఇదొచ్చేసి లయన్ మంకీ అంట. ఇది కూడా మంకీదేనండి. ఇది లయన్ మంకీ. ఇది వచ్చేసి రైనో అండి. అదే ఖడ్గమృగం అంటారు కదా అదండి. ఇంత పెద్దగా దీని వెనకాల అంత డిజైన్‌గా ఇది వెరైటీగా అనిపిస్తుంది. చూడండి. ఇంకా ఇది లాస్ట్‌లో ఉంటదన్నమాట. ఇది లాస్ట్‌లో ఉంటది. పార్క్ అయితే 5 వరకు క్లోజ్ చేసేస్తున్నారండి.
ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందా అండి? ప్లీజ్ నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇది కూడా చాలా టైం పట్టింది. మేము సండే రోజైతే వెళ్ళాము పార్కుకి.